మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. నేను నీకు తోడైయుందును. ఎంత అద్భుతమైన మాట! బైబిల్ గ్రంథంలో నేను నీకు తోడైయుందును అనే మాట అనేక సార్లు రాయబడి ఉన్నప్పటికీ ఇక్కడ ఈ వాక్యము ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. ఎలా అనంటే, అలనాడు దేవుడు గిద్యోనుతో ఈ మాట మాట్లాడుతున్న సమయంలో మిద్యానీయుల యొక్క చేతిలో ఇశ్రాయేలు ప్రజలందరూ బానిస బ్రతుకుచున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అనంటే, వారు తినే ఆహారాన్ని కూడా దాచుకుని జాగ్రత్తగా భయముతో తినవలసినటువంటి పరిస్థితి వారి జీవితంలో ఏర్పడినప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. గిద్యోను కూడా దేవుణ్ణి ఎంతో పరీక్షిస్తూ వచ్చినప్పుడు దేవుడు తనను తాను రుజువు చేసుకుంటూ ఏ విధంగా దేవుడు విజయం ఇవ్వబోతున్నాడో తెలియచేస్తూ చెప్పినటువంటి మాటే నేను నీకు తోడై ఉందును అనే మాట. నిజంగానే దేవుడు గిద్యోనుకు తోడై ఉండి మిద్యానీయులను ఒక్క క్షణంలోనే ఓడించి వారిని యొక్క బానిస బ్రతుకుల నుండి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసి వారికి న్యాయాధిపతిగా నిలబడ్డాడు. ఈరోజు ఈ సమయమందు ఈ వాక్యము ద్వారా మనమేమి నేర్చుకోవచ్చు? నిజంగానే లోకంలో జరుగుతున్న పరిస్థితులే కానీ, మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలే కానీ, ఈ సమస్యల నుండి, ఈ పరిస్థితుల నుండి నన్ను తప్పించేవారు లేరు అని నువ్వు వేదన పడుతున్నావా? దుఃఖపడుతున్నావా? బాధపడుతున్నావా? అయితే దేవుడు నీకు ఒక అద్భుతమైన మాట ద్వారా నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. అది ఏంటనంటే, నేను నీకు తోడై ఉన్నా. నీ సమస్య ఎలాంటిదైనా, నీ బాధ ఎలాంటిదైనా, నీ ఇబ్బంది ఎలాంటిదైనా, ఆ సమస్యనంతటి నుండి నీకు విడుదల కలిగించి ఉన్నత స్థితినిచ్చి నీకు స్వేచ్ఛనివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి స్వేచ్ఛ నీకు కావాలని కోరుకుంటే దేవుని తోడుని నువ్వు కోరుకోవాలని, దేవునితో నువ్వు సహవాసం చేయాలని ప్రభువు పేరిట ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆ విధంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.